హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ చిల్లీ చికెన్ చేయబోతున్నాను. దానికి ముందుగా కావాల్సినవి చికెన్ చిన్న ముక్కలు తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి సాల్ట్, కారం, కార్న్‌ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిన్న ముక్క అల్లము, కొద్దిగా వెల్లుల్లి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, అలాగే సాసెస్ సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాసు, కొద్దిగా కలర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను కడిగేసి పెట్టుకున్న చికెన్లోనే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే చికెన్కి సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేశాను. దాంట్లోనే కొద్దిగా అంటే కొద్దిగానే కలర్ని యాడ్ చేశాను. వద్దనుకున్నోళ్ళు దాన్ని అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. ఆ లోపల స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ అయితే వేసాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలు. ఆయిల్ వేడయ్యే లోపల మనము ముందుగా చూపించిన ఆనియన్, వెల్లుల్లి, అల్లము, ఏదైతే పచ్చిమిరపకాయలు ఉన్నాయో దీన్నైతే నేను నా దగ్గర ఉన్న చాపర్లో చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకున్నారు. మీ దగ్గర చాపర్ లేకంటే మీరు సన్నగా కట్ చేసుకోవడం పెట్టుకోవచ్చు. ఆ లోపలైతే చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది. మనం అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మనము ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని మనం తీసేసి ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మన దగ్గర కొద్దిగా చికెన్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా వేసుకుని చికెన్ని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్ వేడయ్యాక నేను ముందుగా మనం ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ చాపర్లో వేసి చాప్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇలా వేడయ్యాక ఆయిల్లో అయితే వేసాను. ఇది ఒక 5 మినిట్స్ అయితే మనము మంచిగా ఫ్రై చేయాలి, లేకపోతే దీంట్లో ఉన్న పచ్చి వాసన స్మెల్ వస్తుంది. అందుకని ఒక 5 మినిట్స్ కంపల్సరీ మంచిగా ఫ్రై చేయాలి. ఆ లోపలే మనము ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో చిన్న టేబుల్ స్పూన్ల ఒక సోయా సాసు, అలాగే 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాసు, ఒక 4 టేబుల్ స్పూన్స్ టమోటో కెచప్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను నాకు తెలుసు కాబట్టి నేను ఇలానే యాడ్ చేసుకున్నాను, మీకు అందుకే స్పూన్స్తో చెప్పాను. ఇప్పుడు అదంతా తీసుకొని మనం ఏదైతే ఫ్రై అవుతుందో ఆ ఆనియన్ అంతా దాంట్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లోనే మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 2-3 మినిట్స్ కుక్ కావాలి. ఎక్కువ కుక్ అయితే చేదు వచ్చేస్తుంది. ఇలా 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ కలిపితేనే మనకు వేడి వేడి చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి చాలా బాగా వచ్చింది. దాంట్లోనే ఫైనల్ టచ్ కదా కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ అయితే మనము ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకునేసినామనుకో మనకు వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.